కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లా పర్యటన సందర్భంగా ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు రాత్రి నుండి అక్రమంగా అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం బీజేపీ ఏ రకంగా ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేకున్నా ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలని రాత్రి నుండి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇట్లాంటి నియంతృత్వ ధోరణిని ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలని అమలు జరపడంలో ఈరోజు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి ఎన్నికల సందర్భంగా ఈ జిల్లా పర్యటనలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం శ్రద్ధ చూపకుండా, వాటి పరిష్కారం కోసం దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రశ్నించేటువంటి వాళ్ళని, వామపక్ష పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్టులు చేసి నోరు మూయించుకుందామంటే రాబోయే కాలంలో ఈ బీజేపీ నాయకులకి, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ప్రజలు సృష్టిస్తారని, ఇప్పటికైనా ఈ రకమైనటువంటి నియంతృత్వ ధోరణిని విడనాడాలని, అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.